అందరికీ నమస్కారం అండి. నేను మీ రవి ప్రతాప్. ఈవేళ మనము పెన్షనర్స్ యొక్క ఎంప్లాయీ హెల్త్ కార్డు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇదివరకు వీడియోలో నేర్చుకున్నాము. ఆ యొక్క డీటెయిల్స్ను, ఆ యొక్క ఫామ్ను ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. జాగ్రత్తగా చూడండి. మనం సొంతంగానే ఇంకొకరిపైన ఆధారపడకుండా మనం సొంతంగానే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చండి. రైట్, ఇక్కడ చూడండి. మనము ఆల్రెడీ ఆ యొక్క యూఎల్ఆర్కి పోకుండానే ఈజీ మెథడ్ ఏంటంటే IFMIS పెన్షన్ అని మనం కొట్టామనుకోండి, అందులోకి మనకు కొన్ని సైట్స్ వస్తాయండి. ఇదిగోండి, ఫస్టే ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసేసినామంటే మనకు ఈ యొక్క టోటల్ హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్లో మీరు ఇక్కడికి వెళ్ళిపోండి. EHCT ఫామ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క PPO నంబరు మనము కొడతామన్నమాట. ఈ విధంగా మనం సబ్మిట్ చేయించండి. సబ్మిట్ చేయగానే మనకు ఒక OTP వస్తుంది. సేమ్ ప్రాసెస్. ఈ విధంగా మనం OTP ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, EHCT ఆల్రెడీ సబ్మిటెడ్ బై యూ, సబ్మిటెడ్ అండ్ పెండింగ్ అనేది అక్కడ వస్తుందండి. తర్వాత ప్రివ్యూ అండ్ డౌన్లోడ్ ద ఫామ్ అని చెప్పేసి దీన్ని మనం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయగానే మనకు టోటల్ మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి. ఈ విధంగా టోటల్గా మనకు డీటెయిల్స్ వచ్చేస్తాయండి. దీన్ని పూర్తిగా నేను మాస్క్ చేశానండి. ఎందుకంటే ఇవన్నీ మన ఒకరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం బయటికి పంపించకూడదండి. అందువల్ల ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఒకటి నొక్కామంటే మనకు క్లియర్గా వచ్చేస్తుందండి. సేవ్ యాజ్ PDF అని చెప్పేసి 2 పేజెస్లో ఉందా, 1 పేజెస్లోనే వచ్చిందో చూసుకోండి. ఒకవేళ 2 పేజెస్లో వచ్చింది అనుకోండి, మోర్ సెట్టింగ్స్కి వెళ్ళండి. మోర్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ని మీరు అడ్జస్ట్ చేసుకున్నారంటే, ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకున్నారంటే మీకు 2 పేజెస్ నుంచి 1 పేజ్కే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది 1 పేజ్కే వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే సేవ్ చేసుకుంటామండి. సేవ్ చేసుకున్న తర్వాత దానికి ఇప్పుడు చూడండి IFMIS తెలంగాణ అని రావడం జరిగిందనమాట. దాంట్లో మీరేం చేస్తారంటే మీ పేరు పెట్టుకోండి. మీకు ఏది ఇష్టమైతే ఆ యొక్క పేరు పెట్టుకోండి అనమాట. ఓకే, ఆ పేరు పెట్టుకునేసేసి మీరు ఏం చేయాలంటే సేవ్ చేసేసేయండి. సేవ్ చేయగానే మనకు వచ్చేసి డౌన్లోడ్లోకి వెళ్ళిపోతుంది. దట్స్ ఆల్, సింపుల్. ఆ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మనకు కార్డ్స్ వచ్చేంత వరకు మనకు ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా ఉండండి. మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. ఒకవేళ అనారోగ్యం అయిందంటే తప్పనిసరిగా ఈ యొక్క కార్డ్స్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.